న్యాయవాదుల మీద పోలీసుల దాడులు ఇప్పటికి ఆగుతాయి. మీరు ఆ విజువల్ చూడవచ్చు. ఒక అబ్దుల్ కలీం అనే న్యాయవాదిని, ఇది 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 4వ సంఘటన అనుకుంటా, తెలంగాణ రాష్ట్రంలో 4వ సంఘటన అనుకుంటా. అబ్దుల్ కలీం అనే న్యాయవాదిని కొట్టుకుంటూ, దే ఆర్ జస్ట్ ఫ్లాగింగ్, 2 కానిస్టేబుల్స్ ఆర్ సీన్ ఫ్లాగింగ్, కొట్టుకుంటా తీసుకుపోతారు పోలీస్ స్టేషన్. తను పడిపోయింది. దాని తర్వాత ఉస్మానియా దవాఖానకు తీసుకుపోతే అతనికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇది 4వ ఘటన. ఇంతకుముందు వాళ్ళు కూడా మనం జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించినాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు ఇచ్చినాక కూడా వాటిని బేఖాతరు చేసుకుంటూ పోలీసు వారి విపరీత ప్రవర్తన అనేది ఈ కొత్తగా ఏర్పడ్డ ఒక ప్రభుత్వంలో, ప్రజాపాలన అని చెప్పబడే ప్రభుత్వంలో జరుగుతుంది. ఇది 4వ ఘటన. మాదన్నపేట లిమిట్స్లో మీరు జరిగింది. మీరు విజువల్లో చూడొచ్చు. ఎటువంటి ప్రతిఘటన కూడా ఆ న్యాయవాది చేస్తలేడు. అదేవిధంగా న్యాయవాదులు రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందారు. వాళ్ళు ఎందుకు ఆవాజ్ ఉఠాయిస్తలేరు? ఈ విషయంలో ఇంతకుముందు వాళ్ళ మనం అనుకున్నట్టు అడ్వకేట్ల రక్షణ చట్టం అనేది సత్వరమే అమలుపరచాలి, దాన్ని వాడుకలోకి తీసుకురావాలనేది కోరడం జరిగింది. ఇంతకుముందు ఆర్జీకర్ ఘటన మీద నేను మాట్లాడుకుంటూ కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు జనగామలో జరిగిన ఘటన మీద కూడా మనం జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడం జరిగింది. చలనం అనేది ప్రభుత్వంలో కనిపిస్తలేదు. మరి ఏం చేద్దాం దీనికి? ఇవాళ మనం ఒక 2 రోజులు అమ్మగూడు చేసినట్టు ఖాళీ మనం ప్రదర్శనలు చేస్తున్నాము, నిరసనలు తెలుపుతున్నాము, గంతే. తర్వాత మళ్ళా ఇంకొక ఘటన అయినప్పుడు అది పునరావృతం అవుతుంది. కాకుండా మనము ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ న్యాయవాదులను చట్టసభలలో ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకురమ్మని మనం కోరే ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందరినీ కలుద్దాం. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ న్యాయవాదులు అన్ని బార్ అసోసియేషన్ల నుండి మనం పోదాం. అధికార పార్టీలో ఉన్న వాళ్ళని కలుద్దాం, ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళని కలుద్దాం, ప్రముఖమైన వ్యక్తులను కలుద్దాం, రాజకీయ నాయకులను కలుద్దాం, మినిస్టర్లను కలుద్దాం. ఇలా మన బాధను ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకుపోదాం. బార్ కౌన్సిల్ లేకుంటే న్యాయవాద సంఘాలన్నింటినీ కూడా సంఘటితం చేద్దాం. మనము పూర్తి స్థాయిలో కలిసి సంఘటితమై దీన్ని ఒక కార్యాచరణ రూపొందించకపోతే ఇది అమల్లోకి వచ్చే అవకాశం అనేది కనబడతలేదు. ఎట్లయితే రాజస్థాన్లో కానీ, ఎట్లయితే కర్ణాటకలో కానీ ఈ చట్టం ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చిందో, అదేవిధంగా ఈ చట్టం మన దగ్గర కూడా తీసుకురావాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎట్లయితే హైడ్రా అనేది అత్యంత ఆవశ్యకమైనది, మనం దాన్ని ఆర్డినెన్స్ ద్వారా చట్టం రూపొందించే వరకు ఆర్డినెన్స్ ద్వారా మనము దానికి కొన్ని అధికారాలు అనేది కట్టబెడదాము. ఆ అధికారాలు లేకుంటే అది ఆ సంస్థ, హైడ్రా అనే సంస్థ ముందుకు పోలేదు అనే విషయాన్ని ఆలోచించి ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం జరిగింది. అదేవిధంగా న్యాయవాదుల మీద దాడులను నియంత్రించాలి, లేకుంటే న్యాయవాదుల మీద పోలీసుల దౌర్జన్యాన్ని నియంత్రించాలంటే ఈ చట్టం అమల్లోకి తేవాల్సిన ఆవశ్యకత ఎంతనే ఉంది. అదే నేను మన న్యాయవాద సోదరులందరినీ అడుగుతున్నా. మనం సంఘటితమై ప్రజాప్రతినిధులను కలిసి ఆ చట్టసభల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాము. అట్లా చేయకపోతే ఇది అమలు పరిచే అవకాశం అనేది మనకు కనబడతలేదు. పూర్తి స్థాయిలో మనం సంఘటితమైన, పూర్తి స్థాయిలో న్యాయవాద సంఘాలన్నింటినీ కలిసి మనం ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తే తప్ప, ఒక కార్యాచరణ రూపొందించుకోకపోతే మనం చాలా ఇబ్బందులు, ఇంకా తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని చీఫ్ జస్టిస్ గారు కూడా నివేదిద్దాం. ఇంతకుముందు సంతోష్ విషయంలో జరిగినది. చీఫ్ జస్టిస్ గారు అదే ప్రెసిడెంట్ గారు చొరవతో దాన్ని ఒక సుమోటో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పరెంట్గా ఇమ్రాన్ గారు ఆ విషయమై దాడి జరిగిన మాట వాస్తవమే అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు ఈ విషయంలో మీరు ఎందుకు చర్యలు చేపడతలేరు? చర్యలు చేపడితే ఎటువంటి
బిల్లు పెట్టనీకి, లేకుంటే దీన్ని ఒక చట్టంగా రూపొందించడానికి మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరనే విషయాన్ని కూడా అడగడం జరిగింది. అది కూడా ఈ వెకేషన్ తర్వాత హియరింగ్కి రావచ్చు. ఆ విషయం దాంట్లో కూడా మనం పూర్తి స్థాయిలో మన బాధకాలను లేకుంటే మన ఇబ్బందులను చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకుపోదాం. అదేవిధంగా మన న్యాయవాద సోదరి మనలందరినీ మనం కాపాడుకుందామని నేను మనవి చేస్తున్నాను.